హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే ఊటీ టు మైసూర్ టు హైదరాబాద్ రోడ్ ట్రిప్ జర్నీ. అలాగే మైసూర్ నుండి మేము రంగనాథ స్వామి టెంపుల్ చూడడానికి కూడా వెళ్ళాము. అక్కడ నుండి టిప్పు సుల్తాన్ పోర్టుకి కూడా వెళ్ళాము. దానికి సంబంధించిన వీడియో అయితే ఉంటుంది. వీడియో చాలా యూస్ఫుల్గా డీటెయిల్గా ఉంటుంది. నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. మేము మైసూర్ నుండి మార్నింగ్ 7:30కి అలా అయితే బయలుదేరాము రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి. రంగనాథ స్వామి టెంపుల్ వచ్చేసి మైసూర్ టు బెంగళూరు రోడ్కి అయితే ఉంటుంది. మైసూర్ నుండి దాదాపు 14 or 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మేము టెంపుల్కే వెళ్తున్నాము. మనం టెంపుల్కి వెళ్తా అంటే వ్యూ అయితే ఇలాగా వస్తుంది. రోడ్ సైడ్ ఎర్లీ మార్నింగే బయలుదేరాం కాబట్టి వ్యూ కూడా చాలా బాగుంది. అలాగే వర్షం కూడా పడుతుంది, చిన్నగా వర్షం పడుతుంది. ఊటీలో అన్ని ప్లేసెస్ చూసుకొని మేము మైసూర్కి వచ్చాము. ఇది మా లాస్ట్ వీడియో. ఊటీకి సంబంధించిన అన్ని వీడియోస్ నా ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియో చూడండి, డీటెయిల్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చూడండి. మేము రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా, అదే రంగనాథ స్వామి టెంపుల్. టెంపుల్ ముందు సైడే రోడ్కి 2 sides కార్ పార్కింగ్ చేయడానికి ప్లేస్ కూడా ఉంటుంది. మేము కార్ పార్కింగ్ చేసుకుని టెంపుల్ లోపలికి అయితే ఇలాగా వెళ్తున్నాము. టెంపుల్ ముందు సైడ్ అలాగే రోడ్ సైడ్ అయితే ఇలాగా షాప్స్ ఉంటాయి. ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. అలాగే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు. అలాగే పువ్వులు, కొబ్బరికాయలు ఇవన్నీ ఇక్కడ షాప్ ముందు అవైలబుల్గా ఉన్నాయి. ఏవైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మేము ఇక్కడ ఇవన్నీ చూసేసుకొని టెంపుల్ లోపలికి అయితే ఇలాగా వెళ్ళాము. చూడండి ఒకసారి టెంపుల్. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము దర్శనానికి. టెంపుల్ లోపల సైడ్ అయితే ఇలాగా ఉంటుంది. ఈ రంగనాథ స్వామి టెంపుల్ ఆలయం వచ్చేసి శ్రీరంగపట్నంలో ఉంది. మరియు ఇది విష్ణువు యొక్క అవతారమైన రంగనాథుడికి అంకితం చేయబడిందంట. ఈ ఆలయం దాదాపు 9వ శతాబ్దంలో గంగ రాజవంశ పాలనలో నిర్మించబడింది. ఇది పంచరంగ కేంద్రాలలో ఒకటి మరియు శ్రీరంగపట్నం అనే పేరు ఈ ఆలయంలోని రంగనాథ స్వామి పేరు మీద వచ్చిందంట. ఇప్పుడు టెంపుల్ లోపల గర్భగుడిలో దర్శనానికి అయితే వెళ్తున్నాము. రంగనాథ స్వామి టెంపుల్ లోపల దర్శనం చేసుకొని వచ్చేసాము. బయటకు వచ్చి ఇలాగ ఒక వీడియో అండ్ ఫోటో తీసుకుని ఇక్కడి నుండి అయితే రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడు ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది పిల్లలకి. అలాగే మేము వస్తుంటే ఇక్కడ దగ్గరలోనే టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్ ఉంది, సమ్మర్ ప్యాలెస్ ఉంది. అది చూడడానికని ఇక్కడికి వచ్చాము. లోపలికి ఎంట్రీకి టికెట్ వచ్చేసి 25 రూపీస్. ఇంత దూరం వచ్చాము కదా, చూద్దామని లోపలికైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము.
ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్‌లు గూడా జరిగాయంట. మేమిక్కడ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ గూడా తీసుకున్నాము ఇలాగా. ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఈ ప్లేస్ వచ్చేసి టిప్పు సుల్తాన్ కాలం నాటి ఆ రోజుల్లో ఏనుగులను ఉంచడానికి, అలాగే ఏనుగులు రావడానికి దారి అంట ఇది. చాలా బందోబస్తుగా చాలా బావుంది. ఇవి గుహలాగుంది. అలాగే ఇక్కడ చూడండి కట్టడం అయితే చాలా స్ట్రాంగ్‌గా రాతితో కట్టబడి ఉంది. టిప్పు సుల్తాన్ పోర్ట్ చాలా పెద్దగా ఉంటుందంట. 15 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో గూడా ఉన్నాయంట. కాకపోతే మాకు దగ్గరలో ఉన్నయి మాత్రమే చూశాము. టిప్పు సుల్తాన్ కాలం నాటి కట్టడాలైతే చాలా స్ట్రాంగ్‌గా చాలా బావున్నాయి. ఇక్కడ చూసేసుకొని మేము ఇంటికైతే బయలుదేరాము. కర్ణాటకలో మాకు స్టార్టింగ్‌లో టచ్ అయిన టోల్‌వే ఇది. ఆ టోల్‌వే దాటి ఇలాగ అయితే వచ్చాము. మనం కర్ణాటక నుండి హైదరాబాద్‌కి వెళ్తాంటే వ్యూ మధ్యలో చాలా బాగొస్తుంది. చూడండి మధ్యలో రోడ్డు 2 సైడ్స్ ఇలాగా కొబ్బరి చెట్లు, అలాగే ముందుగా ఇలాగా గుట్ట గూడా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వ్యూ చూడండి. చూడండి 3 మంకీస్ ఎలా పడుకున్నాయో పాపం జర్నీ చేసి అలసిపోయారు. ముగ్గురు ఇలా పడుకున్నారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు రోడ్ ట్రిప్ జర్నీ. అలాగే ఊటీ ట్రిప్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ పనస పండు తీసుకుందామని కార్ ఆపాము. అలాగే పనస అడిగాము, కాస్ట్ ఎక్కువనే చెప్తుంది. టీ తాగేసి కొబ్బరి బొండాలు తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరాము. ఇక్కడ ఈ హోటల్ కనిపిస్తుంది కదా! ఈ హోటల్‌లో అయితే లంచ్ చేయడానికని ఇక్కడ ఆగాము. ఈ హోటల్ చూస్తే కూడా బావుంది. అలాగే లోపల సైడ్ కూడా నీట్‌గా ఉంది. ఇక్కడ మేమైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. ఈ హోటల్ లోపల సైడ్ ఎలా ఉందో చూడండి. లంచ్‌కి మాకు కావాల్సినవి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మాకు కావాల్సిన ఫుడ్ అయితే వచ్చేసింది. తందూరి రోటీ, ఆలు అండ్ వంకాయ కర్రీ, అలాగే మష్రూమ్ కర్రీ, అలాగే రైస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. ఇవైతే మేము ఇక్కడ లంచ్ చేసుకున్నాము. ఫుడ్ అయితే బాగానే ఉంది. కాకపోతే కొంచెం సప్పసప్పగా ఉంది. ఇక్కడ ఇలాగా లంచ్ చేసుకొని మేము మళ్ళీ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యాము లంచ్ చేసుకొని. ఈ హోటల్‌కి కొంచెం దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉండే. పెట్రోల్ బంక్‌కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. ఇక్కడ నుండి అయితే ఇలాగా స్టార్ట్ అయ్యాము చూడండి. సిక్స్ 7:30 ఇక్కడ ఈ హోటల్ దగ్గర ఆగి టీ తాగాము. అలాగే స్నాక్స్ కూడా తీసుకున్నాము. తీసుకొని ఇక్కడ తినేసి ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంటికి. మేము ఇంటికి చేరుకునేసరికి నైట్ 1:30 అయితే టైం అయింది. మొత్తానికి ఇంటికైతే సేఫ్గా చేరుకున్నాము. ఊటీకి సంబంధించిన వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి. అన్ని వీడియోస్ చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.